ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చెయ్యును. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వినే మీరంతా బాగున్నారా? ప్రభు సేవలో వర్ధిల్లుతున్నారా? ప్రతిదినము ప్రభు సహాయాన్ని పొందుకుంటూ నెమ్మది సంతోషంతో జీవించాలని కోరుతూ ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆకాశమందున్నాడు. మన దేవుడు ఆకాశం మహాకాశములు పట్టజాలని వాడండి. ఆకాశాన్ని తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకున్నాడు. తన బిడ్డల ప్రార్థనలను ఆలకించి వారి జీవితంలో ఎవ్వరూ కూడా ఊహించని అద్భుత కార్యాలను జరిగించే శక్తి కలిగిన వాడండి. ప్రియ విశ్వాసి, తన భక్తుని ద్వారా దేవుడు ఈ దినమున మనతో పలుకుచున్న మాట, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చెయ్యును అని. అవునండి, ఆనాడు నెహెమ్యా గారి ప్రార్థనను విని వారి పట్ల కనికరం చూపి వారు చేసిన ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేశాడు ఆ దేవుడు. ఈనాడు నువ్వు చెప్పగలవా? నీవు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసే మనుషులు ఉన్నారని? నువ్వు చెప్పగలవా నీకు సంపూర్ణ విజయాన్నిచ్చే మనుషులున్నారని? ప్రియ విశ్వాసి, వాక్యం చెబుతుంది ఇది మనుషులకు అసాధ్యమే, కాని దేవునికి సాధ్యము అని. అవునండి, ఏ మనిషి చెయ్యని కార్యాలను దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆయనను గణపరిచినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకొని యథార్థంగా విధేయతతో ప్రార్థించితే తప్పకుండా నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆనాడు నెహెమ్యా భక్తుడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ప్రార్థించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల పక్షముగా ప్రార్థన చేశాడు. వారి క్షేమము కొరకు ప్రార్థించాడండి. తన పితరుల పట్టణము పాడైనదని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నందుకు ప్రార్థించాడు. యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టబడాలని ప్రార్థించాడు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చెయ్యును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని నెహెమ్యా భక్తుడు తన పనిని ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా పిలువబడే నువ్వు నేను దేవుని ప్రజల కొరకు, యెరూషలేము క్షేమం కొరకు నిత్యము ప్రార్థించాలి. ఈనాడు మన కళ్ళ ముందే ఎంతో మంది దేవుని బిడ్డలు మరణిస్తున్నారు, హింసింపబడుచున్నారు, నిందింపబడుతూ అవమానాల పాలవుతున్నారు, మందిరాలు కాల్చబడుతున్నాయి. అయితే వీటన్నిటి కొరకు భారంతో ప్రార్థించాల్సిన అవసరం నీకు, నాకు, మనందరికీ ఉందండి. అయితే ఈనాడు మన ప్రార్థన దేవుని కదిలిస్తుందా? ఆయన యొద్ద నుండి జవాబును పొందుకుంటుందా? మన ప్రార్థనలకు కార్యాలు జరుగుతున్నాయా? ప్రయత్నాలు సఫలం అవుతున్నాయా? ఈనాడు మన గురించి మనమే ప్రార్థించలేకపోతున్నాము. మనం చేసే పనుల గురించి, మనం చేసే ప్రయత్నాల గురించి, మన కుటుంబాలు, మన పిల్లలు, మన తల్లిదండ్రుల గురించి ఏనాడైనా దేవుని వద్ద భారంతో మొరపెట్టామా? ఈ పనిని నేను చెయ్యగలనా? ఈ ప్రయత్నాన్ని నేను చెయ్యాలా వద్దా అని ఏనాడైనా విచారణ చేశామా? మన కుటుంబ సభ్యుల విషయమై ఎప్పుడైనా దేవుని పాదాల వద్ద ప్రార్థించామా? అలాగే మన ప్రయత్నాన్ని, మన కార్యములను ఆ దేవుని పాదాల వద్ద అప్పగించామా? ఆయనను బ్రతిమిలాడినామా? చెప్పండి. ప్రియ విశ్వాసి, మన పాపపు స్థితినంతా ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు ప్రార్థించే వారిమిగా ఉండాలండి. ఆనాడు భక్తుడైన నెహెమ్యా ముందుగా ఆరాధించాడు. తన పాపస్థితినంతటినీ ఒప్పుకొని తను చేసే ప్రయత్నం విషయమై ప్రార్థించాడు. ఈనాడు మనము కూడా మన పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించితే, దేవుని స్తుతించితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనం చేసే పనులను, మన ప్రయత్నాలను సఫలపరచుతాడు. మన కుటుంబాలను దీవించుతాడు. మన కుటుంబ సభ్యుల మధ్య అద్భుత కార్యాలను జరిగిస్తాడు. శక్తివంతమైన ప్రార్థన చేశాడండి ఆనాడు నెహెమ్యా భక్తుడు. ఎంతో గొప్ప ప్రార్థన. సమాధానం పొందుకునే వరకు ప్రార్థనలో 4 నెలల పాటు పోరాడాడు. నమ్మకంతో ప్రార్థించాడు. తప్పక పొందుకుంటానన్న విశ్వాసంతో ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినాడు.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు ఆశతో ఆసక్తితో ఆయన పాదాల వద్దకు వస్తున్నావు? నీకు ఉద్యోగం కావాలనా? నీ వ్యాపారం బాగా సాగాలనా? లేక ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నావా? క్రొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? లేక నీ వివాహం గురించి ప్రార్థిస్తున్నావా? నీకు సంతానం కలగాలని మొరపెడుతున్నావా? సొంతంగా గృహ నిర్మాణం చేస్తున్నావా? దేవుని మందిరాన్ని కట్టే పనిలో ఉన్నావా? దేవుని బిడ్డలకు సహాయం చెయ్యాలని నీ ఆశనా? ఈ దినమున నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా నీ దేవునికి ప్రార్థించు. ఈనాడు నీ కార్యాలను అడ్డుకోవాలని, నీ ప్రయత్నాలను విఫలపరచాలని, నిన్ను పడద్రోయాలని, నీ పనిలో అపజయం కలగాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారేమో. మరి ఇలాంటి పరిస్థితి నుండి నిన్ను తప్పించేది, నీ కార్యాలకు ఆటంకాలు లేకుండా చేసేది, నీ ప్రయత్నాలను సఫలపరిచేది ప్రార్థనేనండి. ఆ దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. నీ చేతి కష్టాన్ని దీవించేది ఆ పరమ తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, నెహెమ్యా వలె ఉపవాసంతో ప్రార్థన చెయ్యి, దుఃఖంతో నమ్మకంతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. ఈ దినమున నువ్వు చేసే పనులను, నీ ప్రయత్నాలన్నిటినీ ఆయన సఫలపరచుతాడండి. ఈ దినమున నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే నీ యొక్క ప్రయాణంలో, నీ మార్గంలో దేవుని సహాయం పొందుకుంటున్నావా? ఆయన యొద్ద విచారణ చేశావా? ప్రభువా, ఫలానా స్థలానికి నేను వెళ్ళాలా, ఫలానా పని నేను చెయ్యాలా, ఈ ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నాను, దీన్ని సఫలపరచు అని ఎప్పుడైనా దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆ యొక్క కార్యం కొరకు, ఆ ప్రయత్నం కొరకు కన్నీటితో భారంతో మొరపెట్టినావా? ప్రియ విశ్వాసి, ఈనాడు మనం ప్రార్థించలేకపోతున్నాము కాబట్టే మన కార్యాలు సఫలం కావడం లేదు. అపజయాలే ఎదురవుతున్నాయి. ఏమీ పొందలేని వారిమిగా ఉంటున్నాము. ఈ దినము నుండి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆకాశమందు నివాసి అయ్యున్న దేవుడు మన ప్రయత్నాలను ఖచ్చితంగా సఫలపరచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆకాశమందు నివాసి అయ్యున్న దేవుడవు తండ్రి, అయ్యా మేము చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని చూసే దేవుడవు తండ్రి, మా కష్టాలను, మా బాధలను దృష్టించే దేవుడవు తండ్రి. అయ్యా, గడిచిన దినములలో దేవా ఎన్నో పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నాము దేవా. ఎన్నో కార్యాలు సఫలం కాక కన్నీరు కార్చాము దేవా. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోయిన వారిమిగా ఉన్నాము దేవా. అయ్యా, దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మా పాప స్థితినంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, పాపానికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే వారిమిగా, మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా, ప్రతి కార్యం కొరకు మీ యొద్ద విచారణ చేసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలుగా పిలువబడే ప్రజల కొరకు మొరపెట్టే భారాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఆనాడు నెహెమ్యా భక్తుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మొరపెట్టినాడు దేవా. అయ్యా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాడు దేవా. ఆ యొక్క పట్టణ ప్రాకారముల కొరకు ప్రార్థించాడు దేవా. అయ్యా, నెహెమ్యా ప్రార్థనను విన్నారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని తనకు అందించినారు దేవా. ఈ సమయాన ప్రవ్వా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడవు. దయచేసి ప్రవ్వా, నీ బిడ్డలైన వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా. చక్కటి సఫలతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరి ఎడల ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈనాడు ప్రియులు కూడా వారు పనులు చేసుకుంటుండగా, ప్రయత్నాలు
ప్రయత్నాలను చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆటంకాలు, అపాయాలు, అపజయాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎంతో మంది దేవా రకరకాల పరిస్థితుల విషయమై భారంతో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ప్రార్థనలు సఫలం చెయ్యు దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. దయచేసి ప్రవ్వా, నీ బిడ్డలమైన నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. ఈ దినమంతా మేము చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీరు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ పొందలేము దేవా, వేటిని సాధించలేము దేవా. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలతో మీరుండండి దేవా. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో మీరే వారికి నూరంతలుగా ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి మార్కులు పొందుకునేలాగున, పరీక్షలో క్వాలిఫై అవ్వేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవా, మీకు స్తోత్రాలు దేవా. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలం చెయ్యండి దేవా. ఈ దినమున ప్రవ్వా, ప్రియులు వివాహాలు జరుపుకుంటుండగా తోడుగా ఉండండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి దేవా. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వనేచ్ఛలుండి పారిపోయే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని, రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి భార్యను, భర్తను మీరు దృష్టించండి దేవా. చక్కటి శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే ప్రవ్వా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. మీరే వారికి సహాయం చేయండి తండ్రి. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని ప్రయత్నించే బిడ్డలందరి ప్రయత్నాలను మీరే సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. సంఘాలను మీరు దీవించండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రీతిగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యండి, సహాయం చేయమని ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా వారి మొరలకు జవాబులను అనుగ్రహించమని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు దీవించండి. బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను, సహాయాన్ని అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో భవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.